హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఈరోజైతే చాలా ఈజీగా టేస్టీగా బ్రెడ్ పిజ్జా ఏ విధంగా చేయాలో చూపిద్దామని అనుకున్నానండి. ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ అండి, పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే టోటల్ వెజిటేబుల్స్తో చేసాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే 5 బ్రెడ్ స్లైస్ అయితే తీసేసుకున్నానండి. క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్, చీజ్ స్లైస్ అండి, కొత్తిమీర, ఉల్లాక్ అండి, ఇవైతే తీసేసుకున్నాము. టమాటో కూడా యాడ్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే బ్రెడ్స్ అయితే మనము రౌండ్ షేప్లో కట్ చేసేసుకుందాము. నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. మీరు స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఆ సైడ్స్ అనేవి పక్కకు పెట్టేసుకోండి. ఓన్లీ మనం మిడిల్ది మాత్రమే తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, అలా మొత్తం 5 బ్రెడ్స్ అయితే రౌండ్గా కట్ చేసుకోండి. అలా ఎక్స్ట్రా బ్రౌన్ కలర్ ఏదైనా ఉంటే తీసేసుకోండి. అలా 5 బ్రెడ్స్ మొత్తం నీట్గా రౌండ్గా కట్ చేసేసుకోండి. చాలా ఈజీగా చేసేసేయచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికైతే మనం పిజ్జా సాస్ అయితే వాడుకోవాలి. చూడండి, అలా మొత్తం రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆ బ్రౌన్ కలర్ అనేది ఎక్కడ లేకుండా మొత్తం వైట్ బ్రెడ్ మాత్రమే ఉండేలా చూసుకోండి. తర్వాత మనం ఫస్ట్ చూపించాం కదా వెజిటేబుల్స్, అవన్నీ సన్నగా అలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ టమాటోస్, క్యారెట్ తురుము అన్నది. తర్వాత ఇప్పుడు సాస్ తీసుకొని సాస్ అనేది ఆ బ్రెడ్పై పూర్తిగా అప్లై చేసేసేయండి. కంప్లీట్గా అప్లై చేసేసుకోండి మంచిగా. కంప్లీట్గా అలా 5 బ్రెడ్లకు మొత్తం అప్లై చేసేసుకోండి సాస్ అనేది. సాస్ అప్లై చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పిల్లలు చాలా ఇష్టంగా సాస్ అనేది తింటారు కదా, కాబట్టి సాస్ అనేది కంప్లీట్గా కొంచెం ఎక్కువైనా అప్లై చేసుకున్నా పర్లేదు. చూడండి, ఇలా 5 బ్రెడ్లకు సాస్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మనం చీజ్ తీసుకున్నాం కదా, చీజ్ స్లైస్ అనేది దానిపై ఒక్కొక్కటి పెట్టేసేయండి. మనం ఇప్పుడు తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్క బ్రెడ్ పైన మొత్తం డెకరేషన్ చేసేసుకోండి. ఫస్ట్ క్యాప్సికమ్ అయితే వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్, టమాటోస్, అలాగే మన క్యారెట్ తురుము ఉంది కదా అండి, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇలాగే అన్ని బ్రెడ్లకి మొత్తం టోటల్గా అప్లై చేసేసుకోండి అన్నిటిపైన. తర్వాత ఇలా అప్లై చేసుకున్న వాటిపై మళ్ళీ ఒక చీజ్ స్లైస్ వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అలా అన్నీ అప్లై చేసేసుకోండి. కొత్తిమీర, ఉల్లాకు, టమాటోస్, ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ తురుము పైనుంచి. క్యారెట్ తురుము అనేది నేనైతే ఎక్స్ట్రా యాడ్ చేశానండి. మీ దగ్గర మన స్వీట్ కార్న్ ఉంటుంది కదా, ఆ సీడ్స్ ఉన్న వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే క్యారెట్ తురుము అనేది పిల్లలకు ఇష్టంగా తింటారు క్యారెట్ అనేది, కాబట్టి క్యారెట్ తురుము అనేది యాడ్ చేసుకున్నాను. ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకని. తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టేసుకోండి. మాకైతే ఓవెన్ లేదు కాబట్టి నేను స్టవ్ పైన ప్యాన్ పైన వేడి చేసేస్తాను. ఇలా ప్యాన్ అనేది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోండి దానిపైన. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్లు ఉన్నాయి కదా, అవి దానిపైన పెట్టేసుకుంటే సరిపోతుంది. పెట్టేసుకొని ఒక క్యాప్ పెట్టేసేయండి దానిపైన. ఒక 10 మినిట్స్ సరిపోతుందండి, ఆల్మోస్ట్ అంతే. నేను 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పైన ఉన్న చీజ్ అనేది కొద్దిగా కరుగుతుంది. ఇంకా కొంచెం మెల్ట్ అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, 10 మినిట్స్ అయింది. బ్రెడ్ కూడా బ్రౌన్ కలర్, కింద చూస్తున్నారా బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా, అలా అయిపోతుంది. చాలా కింద అయితే బ్రెడ్ క్రిస్పీగా ఉందండి, చాలా బాగా వచ్చింది. నేనైతే వీటినైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, పైన చీజ్ అనేది అలా మెల్ట్ కావాలి. చూసారు కదా, ఒక ప్లేట్లోకి తీసుకున్న బ్రెడ్ పిజ్జా ఎలా ఉందో చూడండి. అలా నేను అలా చుంచి చూస్తాను, చాలా క్రిస్పీగా సౌండ్ అయితే నాకు వస్తుందండి. పైన అయితే మెత్తగా, మొత్తం వెజిటేబుల్సే కాబట్టి మెత్తగా ఉంటుంది పైన. కింద అయితే మంచిగా బేస్ అనేది క్రిస్పీగా ఉంటుంది. మన పిజ్జా బేస్ కంటే ఇలా ఒకసారి బ్రెడ్తో కూడా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మనం కూడా ఈజీగా తినేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే మొత్తం టోటల్ వెజిటేబుల్స్తో చేసాం కాబట్టి.
మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.